నమస్తే. బండి భగీరథకి ఒక బిగ్ షాక్. ఫోక్సో కేసులో నిందితుడైనటువంటి బండి భగీరథ్ 16వ తారీఖున పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసులో ఆయనను దోషిగా తేల్చుతూ ఆయన పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మొదట్లో 74, 75 అండ్ 11 రెడ్ విత్ 12 అన్నటువంటి కేసులను సైతం కూడా నమోదు చేయడం జరిగింది. ఇవంతా కూడా మైనర్ బాలికని మోసం చేసిండు, శారీరకంగా లైంగికంగా వాడుకొని తనని మోసగించాడంటూ ఆ మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు బండి భగీరథ్ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక సంచలనంగా మారినటువంటి ఒక కేసు. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక లైంగికంగా ఒక మైనర్ బాలికని ఏ విధంగా వాడుకొని ఏ విధంగా మోసం చేస్తాడు, చట్టాలు న్యాయాలు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లన్నీ కూడా వాళ్ళకి ఏమైనా చుట్టాలుగా మారిపోయాయా అంటూ ఒక పక్కన మొత్తం యావత్ సమాజం అంతా కూడా దుమ్మెత్తిపోసినటువంటి సందర్భం మనకు కనబడ్డది. సో ఈరోజు ఆల్రెడీ 16వ తారీఖున పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టు ముంగట ప్రవేశపెట్టడం, దాని తర్వాత ఇమ్మీడియట్గా బండి భగీరథ్ని 14 రోజుల రిమాండ్కు విధించినట్టుగా ఆల్రెడీ కోర్టు నుంచి జడ్జిమెంటు. దాని తర్వాత నెక్స్ట్ చెంచల్గూడ జైల్లోని ఇప్పటికే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 10 రోజుల పాటు ఇప్పుడు చెంచల్గూడ జైల్లోనే ఊచలు లెక్క పెట్టిస్తున్నటువంటి బండి భగీరథ్కి ఒక భారీ షాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బండి భగీరథ్ని 3 రోజుల పాటు, అంటే 3 రోజులని చెప్పలేదు కానీ మొత్తానికి బండి భగీరథ్ని తమ కస్టడీలోకి కనుక మేము తీసుకున్నట్టయితే ఉంటే చాలా కీలకమైనటువంటి ఆధారాలని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. దీంట్లో లోతైనటువంటి విచారణ చేస్తే ఖచ్చితంగా దీంట్లో సమాచారం దొరుకుతుంది. ఎవిడెన్స్తో పాటు మీ ముందు ప్రవేశపెట్టేందుకు మాకు వీలు కల్పించండి అంటూ పేట్ బషీరాబాద్ పోలీసులంతా కోర్టుని ఆశ్రయించడం, మేడ్చల్ కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు సైతం కూడా ఒక కీలకమైనటువంటి తీర్పు కాసేపటి క్రితమే వెల్లడించడం జరిగింది. 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. అంటే 3 రోజుల పాటు ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉంటాడు అన్నట్టు. ఇన్ని రోజులేమో జైల్లో ఉన్నాడు, ఇప్పుడేమో పోలీసుల అదుపులో ఉంటాడు. పోలీసుల అదుపులో మీరు పోలీసులకు ఇంటరాగేషన్ చేసేటువంటి ఒక అవకాశం అయితే దొరికింది. చాలా ఎవిడెన్స్ ఇప్పటికే కలెక్ట్ చేసినటువంటి పోలీసులు ఇక ఇప్పుడు బండి భగీరథ్ని కనుక అదుపులోకి బండి భగీరథ్ని కస్టడీలోకి విచారించినట్టయితే ఉంటే చాలా అంశాలు కూడా బహిర్గతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బండి భగీరథ్ యొక్క ఫోన్ని, పాత ఫోన్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి సైతం కూడా దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి రితిరాజ్ గైక్వాడ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు కులంకుశంగా చాలా అంశాలను వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఎక్కడెక్కడ కలిసిండ్లు, ఏ విధంగా తమతోటి పరిచయం ఉంది, సో ఆమె మైనరా కాదా అన్నటువంటి అంశాలతో పాటు తాను ఏ విధంగా తనని మోసగించుండు, ఏ విధంది మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు, ఎక్కడెక్కడికి తీసుకుపోయిండు, మద్యం మీకు అలవాటు ఉందా, మద్యాన్ని తానే బలవంతంగా తాగిపిచ్చి నీ పైన రేపేమైనా చేసింది అన్నటువంటి అన్ని అంశాలని కులంకుశంగా రితిరాజ్ గైక్వాడ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడం, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ని సైతం కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి పంపినటువంటి మెసేజ్లు, ఈ అబ్బాయి నుంచి అమ్మాయికి ఏ విధమైనటువంటి యాప్లలో వీళ్ళిద్దరూ సందేశాలు పంపుకున్నారు, ఏ విధంగా మెసేజ్లు చేసుకున్నారు, వాళ్ళ అమ్మాయి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది, మా అమ్మాయికి సైతం కూడా సారీ చెప్తూ మెసేజ్లు కూడా పంపిండు అనేది. ఈ అన్ని ఆధారాలను ఇప్పటికే పోలీసులు సమకూర్చడం జరిగింది. ఇక ఈ అబ్బాయి దాంట్లో ఉన్నటువంటి ఫోన్లలో కానీ ఆయన ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఆ డేటా ఏదైతే ఉంటుందో ఈ అమ్మాయితోటి తాను జరిపినటువంటి సంభాషణలు కానీ వీడియోలు కానీ మెసేజ్లు కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటిని కూడా ఈయన ముందర పెట్టి అడిగేటువంటి ఆస్కారం ఉంది. ఒకానొక సందర్భంలో తాను ఆ అమ్మాయి కలిసి ప్రైవేట్గా తీసుకున్నటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ, అంటే అమ్మాయితోటి తాను కలిసినప్పుడు ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా బయట పెడతామని చెప్పేసి బెదిరించుండు. అందుకని చెప్పేసి మేము ఎన్ని రోజుల బట్టి పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడంలో మేము వెనకడుగు వేసినామని చెప్పేసి ఆ అమ్మాయి తల్లి రాసినటువంటి ఒక ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అంటే ఇంకా ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పర్సనల్ ఫోటోల విషయాన్ని గురించి కూడా బండి భగీరథ్ని విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. 14 రోజుల రిమైండ్లో ఉన్నటువంటి బండి భగీరథ్ రేపటి నుంచి మీరు కస్టడీలోకి తీసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు, మేడ్చల్ కోర్టు సైతం కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడ్డది. 16వ తారీఖున నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మనకి దీంట్లో తెలుసు
చాలా రకాలైనటువంటి ఒక పక్కన అమ్మాయి మైనరా మేజరా అన్నటువంటి దాంట్లో కొన్ని రోజుల పాటు సందిగ్ధత నెలకొంది. కానీ మొత్తానికి విచారించినటువంటి విచారణాధికారి అలాగే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏవైతే 10th సర్టిఫికెట్ కావచ్చు, బర్త్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో రెండిట్లలో కూడా 17 సంవత్సరాల 3 నెలలను ఒక దాంట్లో, మరో దాంట్లో 17 సంవత్సరాల 8 నెలలు అంటూ మరో దాంట్లో కూడా కనబడడం జరిగింది. అంటే మొత్తానికి 18 సంవత్సరాలు ఆ అమ్మాయికి నిండలేదనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఒకవేళ కనుక ఆ అమ్మాయి ఇష్టంతో ఈ అబ్బాయి సైతం కూడా లైంగికంగా వేధించినట్టయితే ఉంటే, శారీరకంగా కలిసినా కానీ ఈ అబ్బాయి దరిదాపుగా 23 నుంచి 24 సంవత్సరాలే ఉన్నాడు. కాబట్టి ఆ మైనర్ కేసు కిందకి వస్తుంది. కాబట్టి చాలా కేసులని నమోదు చేయడం జరిగింది. మొదట్లో మన అందరికీ తెలుసు 74, 75 పెట్టి బెయిల్ వచ్చేటువంటి కేసులను నమోదు చేసిండ్రు. మరి ఇదంతా కూడా కావాలని చెప్పేసి మరి ఇదంతా కూడా పోలీసులు ఆ వ్యక్తికి ఫేవర్ చేసేందుకు పెట్టినటువంటి కేసులు. ఇది స్టేషన్ బెయిల్ వచ్చేటువంటి కేసులను పెట్టడం ఇది సబాబు కాదు. ఒక మైనర్ బాలికని అఘాయిత్యం చేస్తే, మోసం చేస్తే, రేప్ చేస్తే ఇలాంటి కేసులు ఏంటి అంటూ మరి సమాజంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులంతా కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఇమీడియట్గా పోలీసులు అలర్ట్ కావడం, దాని తర్వాత 2 డేస్ తర్వాత ప్రభుత్వం సైతం కూడా అలర్ట్ అయిపోయి దీనిపైన ఒక విచారణ కమిటీని సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ని ఏర్పాటు చేసి దాంట్లో విచారణ అధికారిగా రితురాజ్ గైక్వాడ్కి ఆమెను నియమించడం జరిగింది. దాని తర్వాత 11 అండ్ 12 కూడా చేర్చడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాని తర్వాత అమ్మాయిని విచారించిన తర్వాత ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఏవైతే వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత దీంట్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ సెక్షన్స్లో, ఫోక్సో చట్టంలోని ఉన్నటువంటి సెక్షన్స్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 అన్నటువంటి సెక్షన్స్ కూడా చేర్చడం జరిగింది. దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి కేసులను కూడా చేర్చడం జరిగింది. అదే 238ను కూడా ఈ సంబంధించినటువంటి కేసులో నమోదు చేయడం జరిగింది. అంటే దీంట్లో మొత్తానికి 20 నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అన్ని సెక్షన్లను కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఒక సస్పెన్స్ మాత్రం నెలకొంది. పోలీసుల కస్టడీ కనుక బండి భగీరథని తీసుకున్నట్టయితే 3 రోజుల కస్టడీలో పోలీసులు ఎలాంటి సంబంధించిన ప్రశ్నలతోటి బండి భగీరథని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారు. బండి భగీరథ వీటిని ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నాడు, బండి భగీరథకి మరి చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా రేపు శిక్షలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి బండి భగీరథ రేపటి నుంచి పోలీసుల యొక్క కస్టడీలోకి వెళ్ళబోతా ఉన్నాడు. ఇక దీంట్లో ఇప్పటికే 10 రోజులు అయిపోతా ఉన్నది. 16వ తారీఖు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారంటే 26వ తారీఖు కాబట్టి 10 రోజులు అవుతా ఉన్నది. సో మొత్తానికైతే చూడాలి ఈ కేసులో ఏం అంతిమంగా ఏం పోలీసులు తెలుస్తారు, అంతిమంగా కోర్టుకి ఏ విధమైనటువంటి ఆధారాలతోటి ఈయన నిందితుడు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఈ అమ్మాయి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి తీరుగా అయితే కనబడట్లేదు. మొత్తానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినాం, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడంతో మేము ఆ అబ్బాయిని తీసుకొని వివిధ టూర్లకు పోయినాం, ఇంట్లో కూడా రానిచ్చినాం. ఆ చనువుతోటే మేము ప్రొసీడ్ అయిన తప్పించి ఈ విధంగా చేస్తాడు అని చెప్పేసి మేము కూడా ఊహించలేదని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది. 3 రోజుల ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఏ విధమైనటువంటి డేటాను సేకరిస్తారు, ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలని కోర్టుకు ఏమైనా సమర్పించబోతా ఉన్నారా, నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణలు కానీ సందేశాలకు సంబంధించినటువంటి విషయాలను ఏ విధంగా బహిర్గతం చేస్తారనేది మనం ఫ్యూచర్లో అయితే చూడాలి. మొత్తానికి బండి భగీరథకి 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మరి కాసేపటి క్రితమే మేడ్చల్ కోర్టు అయితే తీర్పునిచ్చినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.